పోరుమామిల్ల పట్టణంలోని సహకార బ్యాంకు ఆవరణంలో సహకార సంఘాల యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. జనవరి 5 నుండి జిల్లా యూనియన్ డైరెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ కుమార్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘాలలో పనిచేసే ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగాలుగా పనిచేయాలని, రైతులకు రుణాలన్నీ కూడా ఈ సహకార బ్యాంకుల ద్వారానే ఇవ్వాలని, గత 5 సంవత్సరాల నుండి ఇవ్వని పీఆర్సీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మా సహకార ఉద్యోగులందరికీ పెద్ద కోరికలేమి కాదు. మా కొడుకుల వల్ల గవర్నమెంట్కి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. మా జీతాలు మేమే తీసుకుంటున్నాం, మా సొసైటీ ద్వారా మేమే తీసుకుంటున్నాం. మేమేం పెద్ద కోరికలు కోరలేదు. 2019 24 పీఆర్సీ 2 పీఆర్సీ ఇవ్వలేదు. 2019 తర్వాత జాయిన్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేయాలి. మా కోరికలు న్యాయమైనది. 36 జీవో అమలు చేయాలి. సహకార సంఘాలు 19 వాళ్ళు ఇవ్వాలి. నా పేరు వెంకటేశ్వర్లు. నేను నర్సాపురం సొసైటీ సిఇఓను. 5/1 తేదీ నుంచి 9/1 తేదీ వరకు మా సహకార సంఘాల ధర్నా చేయబడింది. రాష్ట్రం మొత్తం మీద సహకార సంఘాలు ఎంప్లాయీస్ అంటే ప్యాక్స్ ఎంప్లాయీస్ అందరూ ఈ ధర్నాలో ఈ 5 రోజులు పాల్గొనడం జరిగింది. సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగస్తులకు పర్మనెంట్ ఉద్యోగాలు చేయాలని, 2019లో చేరిన వాళ్ళని పర్మనెంట్ చేయాలని కోరిక. సంఘాల ద్వారా పంట రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు సంఘాల ద్వారానే ఇవ్వాలి. మాకు 2019 నుంచి పిఆర్సీ మాకు ఇంతవరకు ఇవ్వలేదు. 5 సంవత్సరాలైనా సంఘాలలో పనిచేసే